హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి క్యాండిడేట్స్ ఈ అప్డేట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈసారి రైల్వే గ్రూప్ డి భారీ స్థాయిలో అప్లికేషన్ అయితే వచ్చాయండి. కానీ అందరికీ ఒకటే డౌట్, మనకు సెలక్షన్ ఛాన్సెస్ అనేది ఎలా ఉంటుంది? ముఖ్యంగా మీరు అప్లై చేసిన రైల్వే జోన్లో యాక్చువల్ కాంపిటీషన్ ఎంత ఉందో తెలుసా? చాలామంది వేకెన్సీస్ మాత్రమే చూసి డెసిషన్ తీసుకుంటారు, కానీ అసలు వేకెన్సీస్ కాదు. ఓకే, ఆ వేకెన్సీస్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియోలో అన్ని రైల్వే జోన్స్ని ఒక్కొక్కటిగా కంపేర్ చేసి ఎక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంది, ఎక్కడ చాలా ఎక్కువగా ఉంది, అలాగే మన తెలంగాణ క్యాండిడేట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్ని సింపుల్ క్యాలిక్యులేషన్తో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ అనాలిసిస్ చూసిన తర్వాత మీకు మీ జోన్ పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసిన ప్రతి క్యాండిడేటు ఈ అనాలిసిస్ని ఒకసారి పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరిలో వచ్చే కంపారిజన్ చూస్తే మీకు అసలు పిక్చర్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా? ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి 09/2025 జోన్ వైజ్ కాంపిటీషన్ కానీ అనాలిసిస్ కనుక చూసుకుంటే మనకు టోటల్గా ఓవరాల్ సమాచారం కనుక చూసుకుంటే మనకు ఆర్ఆర్బీ విడుదల చేసిన అప్లికేషన్ స్టాటిక్స్ నోటిక్స్ ప్రకారం, అంటే నిన్న విడుదల చేసింది కదా ఏ జోన్కి ఎంతమంది అప్లై చేశారని చెప్పేసి, దాని ప్రకారం కనుక చూసుకుంటే మనకు టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 52,39,760 మంది అయితే అప్లై చేశారండి. టోటల్గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని జోన్స్ కలిపి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 22,195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మామూలుగా దీనికి యావరేజ్ కనుక తీసుకుంటే మనకు 1:236, అంటే ఒక పోస్ట్కి 236 మంది అనేది పోటీ పడుతున్నారు. ఓకే, నిన్న విడుదల చేసిన దాని ప్రకారం, అది కూడా టోటల్ అప్లికేషన్స్, టోటల్ జోన్స్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే. ఒకవేళ మనకు కావాల్సింది టోటల్ కాదు కదా, జోన్ల వారికి కదా అప్లికేషన్ కావాల్సింది. ఇప్పుడు జోన్ వారి కనుక మనం చూసుకుంటే, జోన్ వైజ్ కాంపిటీషన్ కనుక చూసుకుంటే హైయెస్ట్ కాంపిటీషన్ అనేది మనకి బెంగళూరులో ఉందండి. దీనికి వచ్చేసి టోటల్గా అక్కడ 90 వేకెన్సీసే ఉన్నాయి, కానీ 1,27,186 అప్లికేషన్స్ అయితే చేశారు. అంటే ఒక్క పోస్ట్కి 1,413 మంది పోటీ పడుతున్నారు అక్కడ. ఓకేనా, ఇది హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, తర్వాత మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ ఈ సికింద్రాబాద్ జోన్కి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సికింద్రాబాద్ జోన్ కనుక చూసుకుంటే మనకి టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే 1012 వేకెన్సీస్ ఉంటే దానికి 4,54,212 మంది అప్లికేషన్ అయితే చేశారండి. ఓకేనా, దీనికి కాంపిటీషన్ వచ్చేసి 1:449 కాంపిటీషన్ అయితే ఉంది. అంటే ఒక పోస్ట్కి 449 మంది పోటీ పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్. ఓకే, తర్వాత కోల్కతా జోన్కి కనుక చూసుకుంటే మనకి 1173, అంటే 1,173 వేకెన్సీస్ ఉంటే దానికి 4,20,491 మంది అయితే అప్లై చేశారు. దీనికి వచ్చేసి 1:358 రేషియోలో ఉంది. తర్వాత ప్రయాగ్రాజ్ కనుక చూసుకుంటే 1183 వేకెన్సీస్ ఉన్నాయి, దానికి 3,87,312 మంది అప్లై చేశారు. దీనికి 327 కాంపిటీషన్ అయితే ఉంది. ఓకే, చెన్నై కనుక చూసుకుంటే 3,33,714 మంది అప్లికేషన్ చేస్తే దానికి వేకెన్సీస్ వచ్చేసి 1036 ఉంది. దీనికి కనుక చూసుకుంటే 1:322. ఓకే, తర్వాత గువాహతి కనుక చూసుకుంటే 1,776. ఇక్కడ చూడండి, వేకెన్సీస్ ఏమో ఎక్కువ ఉంది, దీనికి అప్లికేషన్స్ కూడా చాలా వచ్చాయి, కానీ కాంపిటీషన్ చూసుకుంటే 1:295 ఉంది. ఓకేనా, తర్వాత కనుక చూసుకుంటే మనకి ముంబైకి వచ్చేసి 5,32,016 వేకెన్సీస్, 16 మంది అయితే అప్లికేషన్ చేశారు. 1979 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి 1:269 రేషియోలో ఉంది. తర్వాత గోరఖ్పూర్ కనుక చూసుకుంటే 1:258 రేషియోలో ఉంది. ఓకే, తర్వాత అజ్మీర్ కనుక చూసుకుంటే టోటల్గా 974 వేకెన్సీస్ ఉంటే దానికి 2,38,429 మంది అప్లికేషన్ అయితే చేశారు. ఓకేనా, దీనికి 1:245 వేకెన్సీ అయితే కాంపిటీషన్ అయితే ఉంది. ఓకే, తర్వాత బిలాస్పూర్ కనుక చూసుకుంటే, బిలాస్పూర్ అంటే ఛత్తీస్గఢ్, దీన్ని కనుక చూసుకుంటే 2,48,815 మంది అప్లికేషన్ అయితే చేశారు. ఓకే, దీంట్లో వేకెన్సీస్ మొత్తం టోటల్గా 1,199 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 1:208 రేషియోలో మనకి కాంపిటీషన్ అయితే ఉంది అక్కడ. ఓకే, భోపాల్ కనుక చూసుకుంటే మొత్తం 1,147 వేకెన్సీస్ ఉంటే దానికి 2,34,611 మంది అప్లికేషన్ చేసుకున్నారు. దీనికి వచ్చేసి 1:205 రేషియోలో అయితే ఉంది. ఓకే, ఇంకా పాట్నా బీహార్ కనుక చూసుకుంటే 993 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కానీ అక్కడ అప్లికేషన్ చేసుకుంది మాత్రం 1,80,773 మంది మాత్రం అప్లికేషన్ చేసుకున్నారు. 182 రేషియోలో ఉంది 1:2. ఓకే, తర్వాత చండీగఢ్ కనుక చూసుకుంటే 6,40,717 మంది అప్లికేషన్ చేశారు. దీనికి వేకెన్సీస్ కనుక చూసుకుంటే 3537, అంటే కాంపిటీషన్ చూసుకుంటే 181.
చూసారా? యాక్చువల్గా అందరూ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఏదైతే జోన్కి తక్కువ కాంపిటీషన్ ఉందో వాటికి అన్నిటికీ అప్లై చేసేసుకున్నారు. బెంగళూరు జోన్ మామూలుగా కటాఫ్ తక్కువ ఉందని చెప్పేసి అందరూ బెంగళూరు జోన్ మీద పడ్డారు. ఈసారి కాంపిటీషన్ ఏమో 1400 మీద పడిపోయింది అది. ఓకేనా? ఆ విధంగా ఉంటుంది. చండీగఢ్ చూడండి 333537 వేకెన్సీకి 6,40,40,000 మంది వేరు. కానీ కాంపిటీషన్ చూస్తే 1:181. ఓకేనా? ఈ రాంచీ కనుక చూసుకుంటే మొత్తం 949 వేకెన్సీస్ ఉన్నాయి. 1,69,216 అయితే అప్లికేషన్ వెళ్ళాయి. 178. తర్వాత భువనేశ్వర్ కనుక చూసుకుంటే మనకి 803 వేకెన్సీస్ ఉంటే 1,21,258 వేకెన్సీస్ అయితే అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దీనికి 151. ఇక తక్కువ కాంపిటీషన్ కనుక చూసుకుంటే మనకి ఈసారి అహ్మదాబాద్ అండి. ఓకేనా? అంతకుముందు అహ్మదాబాద్ ఫుల్గా వచ్చేది. ఈసారి చూడండి వేకెన్సీస్ చూడండి 3148కి 3,18,548 మాత్రమే అప్లికేషన్స్ వెళ్ళాయి. అంటే 101 కాంపిటీషనే ఒక పోస్ట్కి. చూసారా? ఈ విధంగా ఉంటుందండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మనం జోన్ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అప్లికేషన్స్ అనేది పెరిగిపోతుంది, కాంపిటీషన్ అనేది కూడా పెరిగిపోతుంది. వేకెన్సీస్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి జోన్ సెలెక్ట్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే, మీరు కాంపిటీషన్ని కాదు, లేదు అనుకుంటే అక్కడ వేకెన్సీని బట్టి కాదు, మీరు మీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చదువుకోవాలి. అంతే తప్ప మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది అనేది అవి జస్ట్ రూమర్స్ మాత్రమే. ఓకేనా? తర్వాత ఇందులో ఇక ఫైనల్గా లో కాంపిటీషన్ జోన్స్ కనుక చూసుకుంటే ఒక 5 వరకు అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేస్లో, తర్వాత భువనేశ్వర్, రాంచీ, చండీగఢ్, పాట్నా. ఓకేనా? ఇక తెలంగాణ స్టేట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే ప్రస్తుతానికి వాళ్ళకి వచ్చేసి సికింద్రాబాద్ జోన్కి మొత్తానికి 4.54 lakhs అప్లికేషన్స్ అయితే వచ్చాయి. కానీ 1012 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అంటే అప్లికేషన్ టు వేకెన్సీ రేషియో సుమారు 449:1. కాబట్టి తెలంగాణ అభ్యర్థులకు సికింద్రాబాద్లో పోటీ తక్కువగా ఉందని మాత్రం చెప్పలేము. అయితే ఒక జోన్లో పోటీ రేషియో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ సెలక్షన్ అసాధ్యం అని కాదు. ప్రిపరేషన్ అనేది బలంగా ఉంటే ఏ జోన్లోనైనా కానీ మంచి స్కోర్ సాధించి ఉద్యోగం సాధించవచ్చు. నేను అదే చెప్పాను మీకు. ఇప్పుడు ఎంత ఏ జోన్ అయినా, ఎంత పెద్ద కాంపిటీషన్ అయినా కానీ స్టడీ మీదనే ఉంటుంది. ఓకేనా? లాస్ట్కి ముఖ్యమైన స్పష్టత ఏంటంటే, ఇప్పుడు 101 అప్లికేషన్ వచ్చాయంటే 100 మందిని తీసుకుని ఒకరికి ఉద్యోగం వస్తుందని కాదండి. అది కేవలం టోటల్ అప్లికేషన్ డివైడ్ బై టోటల్ వేకెన్సీస్ చేసిన గణితపరమైన నిష్పత్తి మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీని గురించి కామెంట్ పెట్టకండి. ఓకే? తర్వాత యాక్చువల్ సెలక్షన్ కేటగిరీ ఖాళీలు కనుక ప్రతిపాదన చూసుకుంటే మనకి యాక్చువల్గా మనకి జరిగేది ఏంటంటే, సెలక్షన్ అనేది మామూలుగా మనకి పర్ఫార్మెన్స్, సిబిటీలో పర్ఫార్మెన్స్, తర్వాత నార్మలైజేషన్ స్కోరు, ఇవన్నీ రూల్స్, రిక్రూట్మెంట్ రూల్స్ ఉంటాయి కదా, వాటి ఆధారంగా మాత్రమే జరుగుతుంది. కాబట్టి మీరు వీటిని కాంపిటీషన్ని మాత్రం ఎక్కువగా మైండ్లో పెట్టుకోకండి మీరు ఎక్కువ. ఓకేనా? తర్వాత కనుక చూసుకుంటే మనకు ఫైనల్ మెసేజెస్ అయితే ఏముంటుందబ్బా, 52 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి అందరూ సీరియస్గా ఉంటారు అందులో. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే దాని మీద గట్టిగా కూర్చుంటారు, ఎలా ఉద్యోగం సాధించాలి అని చెప్పేసి కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే పోనీ మనకెందుకు బొంగు అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అలా ఇక అందరూ సీరియస్గా ఉండాలని ఏం లేదు కదండి, ఎవరో ఇంట్రెస్ట్ వాళ్ళది. కాబట్టి మీ టార్గెట్ అనేది ఒకటే, హై స్కోరు ప్లస్ 10 ప్రిపరేషన్ కనుక ఉంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం 100% ఉంటుంది. అంతేకాని మనం అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి, ఇది ఎక్కువ వచ్చిందని చెప్పేసి మనం ఎగ్జామ్ రాయకుండా అయితే ఉండలేం కదా. మన ప్రిపరేషన్ మనం కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే మీ ప్రిపరేషనే మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అయినా కానీ, రైల్వే అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషనే. కాబట్టి మీరు ఇవన్నీ చూసుకోకండి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ 2026కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ ఈ సెప్టెంబర్ కానీ అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది కదా, ఆ నోటిఫికేషన్లో ఒక్కసారి అప్లికేషన్ చూసే ముందు మనం దీన్ని ఒకసారి జోన్ అనాలిసిస్ ఉంది కదా, ఒకసారి చూడండి ఏ దానికి ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి. లాస్ట్ ఇయర్ దీన్ని కంపారిజన్ చేయండి. నేను కూడా ఒక వీడియో చేస్తాను మీకోసం అప్పుడు ఆ టైంకి. ఓకేనా? కాబట్టి మీరు జోన్ను సెలెక్ట్ చేసుకోవడం అంత మాత్రాన ఉద్యోగం పోయిందని అనుకోవడం మాత్రం తప్పు. ఎంతసేపు మీరు ఎంత చదివారనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.